మంచిదండి. చిన్న ప్రార్థన చేద్దాం. మన మధ్యలో మరి చందు ఉన్నాడు. చందు ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత మనం నేను వాక్యం చూసుకుందాం. పరిశుద్ధ జీవన తండ్రి యేసయ్యకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఇంకో ఆదివారం కూడా నీ నామను కలుసుకోవడానికి ఇచ్చిన సమయం బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. నీ వాక్యం విత్తకుండా సహాయం చేయండి. వినియోగ చెవులు ప్రేమగల మనసు మాకు దయచేయండి. ఏ దృష్టి పెద్ద డిస్టర్బెన్సెస్ యేసు నామను బంధిస్తున్నాను. చిన్ని ప్రార్థన యేసు నామం ప్రార్థిస్తున్నాను. ఆమేన్ ఆమేన్. మంచిదని మరి అందరూ మంచిగున్నారు అనుకుంటాను. దేవుని కృపను బట్టి మనం అందరం ఇంకా బ్రతికున్నాం. కరోనా ఉందా వెళ్ళిపోయిందా? ఉంది కదా? ఎవరికైనా కనిపించిందా? మన క్వశ్చన్ అడిగితే కరోనా ఉందంటే ఉందండి. ఎక్కడంటే రౌండ్ బాల్ లాగా పిక్చర్స్ అట్లాగే వేస్తాయి కదా, రౌండ్ బాల్ లాగా ఇట్లా ఉలన్ బాల్ లాగా వేస్తాడు. ఉంది అని చూపిస్తాడు. అంటే ఉంది, కానీ మనం జాగ్రత్త ఉన్నది. మన పిల్లలకి అవి మనకు కూడా ఎఫెక్ట్స్, థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్, ఏ వేవ్ అయినా ప్రభు మనల్ని కాపాడాలి. అయితే మన జాగ్రత్తలో మనం ఉండాలని మరి మనం హెచ్చరించబడుతున్నాం. ఏమంటే మరి 21 కీర్తన 7వ వచనం చదవండి. ఎవరైనా కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం ఎవరైనా చదవండి. 21 కీర్తన 7వ వచనం సౌండ్ ఓకేనా? కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే ఆమేన్ ఆమేన్. ఏమన్నాడంట? కొందరు దేన్ని బట్టి అంట? రథాలను బట్టి, కొందరు గుర్రాలను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడిని యెహోవా నామమును బట్టి అతిశయపడుదురు. 8వ వచనం వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనం లేచి చక్కగా నిలబడుతున్నాం. డిఫరెన్స్ చూపిస్తున్నాడు కీర్తనగాడు. ఏంటి? ఎవరైతే గుర్రాలని రథాలను నమ్ముకుంటారో వాళ్ళు కృంగిపోయి పడిపోయారు, నేల మీద లేవలేకున్నారు కదా. అయితే మనం ఏం చేసామంట? ప్రభువైన యేసు నామమున లేచి చక్కగా నిల్చున్నాం. ఎందుకంటే వి ట్రస్ట్ ఇన్ ద ఇటర్నల్ లార్డ్. అంతే కదా, నిత్యుడైన దేవుని మీద మనం నమ్మకం కలిగి ఉన్నాం. అవునా కదా? ఏంటి, మనిషి చాలా విషయాల్లో అతిశయపడుతూ ఉంటాడు. పూర్వ దినాల్లో, బైబిల్ దినాల్లో ఒక ఆయనకి 900 రథాలు ఉంటున్నాయి. ఆయన ప్రైడ్ ఏంటి? రథాలు కదా, 900 రథాలు. చూడండి, న్యాయాధిపతులు 4వ అధ్యాయం 1వ వచనం. జడ్జెస్ చాప్టర్ 4:1 చదువుదాం. 4:1 జడ్జెస్ చాప్టర్ 4:1 చదువుతారా? న్యాయాధిపతులు 4వ అధ్యాయం 1వ వచనం. యెహూదు మరణమైన తర్వాత యెహోవా హాసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. చదవండి. అతని సేనాధిపతి అన్యుల హరోషేతులో నివసించిన సిసేరా. అతనికి 900 ఇనుప రథాలు ఉండేవి. ఎన్ని ఉండేనంట? 900 ఇనుప రథాలు. గుర్రాలు ఎన్ని ఉంటాయి చెప్పండి? ఒక రథానికి 2 వేసుకుందాం. ఎన్ని ఉన్నాయి? 1800 ఉన్నాయి. అబ్బా. సో ఆయన దాన్ని చూసి నేను అనుకుంటా ఏం చేసేవాడు? గుర్రం ఎంత తెలుసా మీకు ఖరీదు? ఇప్పుడు ఒక జాతి గుర్రం అంటారు. అంటే మన ఎక్కడ ఏమంటారు, అది అరబ్ కంట్రీస్ నుంచి తీసుకొస్తారు జాతి. అంటే చాలా హైట్, వెయిట్ బాగుంటుంది, రన్నింగ్ స్విఫ్ట్. అదంటే కనీసం 5 lakhs ఉంటుంది ఒక గుర్రం. ఈయనకి ఎన్ని ఉండేవి? అట్లీస్ట్ 18 ఉండేవి. ఇంకేమైనా రిపేర్ గిపేర్ 2000 పెట్టుకుని ఉంటాడు. ఏమైనా మధ్యలో సిక్ అయిపోయినా, కాళ్ళు వెళ్ళిపోయి, చేతులు వెళ్ళిపోయి కదా. అట్లీస్ట్ 2000 గుర్రాలు, 900 రథాలు. ఎంత అతిశయించుంటాడండి. అండ్ అల్టిమేట్ ఆయన అంతం ఎట్లా అయింది తెలుసా మీకు? ఇట్లా చనిపోయాడు. ఇట్లా ఎవరు ఆయన రాజు గారి పేరు చెప్పమ్మా? యాబీన్. ఒక లేడీ ఏం చేస్తాడు? యుద్ధం జరుగుతుంటే పారిపోతాడు. ఒక లేడీ టెంట్లోకి పారిపోతాడు. పారిపోతే ఆమె అమ్మాకు వచ్చి అలసిపోతాడు. సాయంత్రం అయింది కాబట్టి కొంచెం నీళ్ళు ఇస్తామంటే, ఓకే నీళ్ళు ఏంటి, పాలు ఇస్తుందన్నమాట. పాల బుడ్డి, పాల ప్యాకెట్ విజయ ఇచ్చి ఆయన తాగి పడుకుంటాడు. అంటే మిల్క్ ఇస్తుంది అన్నమాట. పాల ప్యాకెట్ తాగి పడుకుంటే నిద్రపోతుంటాడు. ఎండలు అలసిపోయి ఉన్నాడు కదా. అప్పుడు టెంట్ పెగ్స్ ఉంటాయండి. ఇట్లా మనకి టెంట్కి ఇట్లా మూల కొడతారు కదా, దాన్ని ఇక్కడి నుంచి ఇక్కడ కొడుతుంది అనమాట. పడుకున్నోడిని అంత అలసిపోయాడు. ఈ పడుకున్నోడిని, దిండు మీద పడుకున్నోడిని ఎక్కడి నుంచి కొడుతుంది? ఇక్కడి నుంచి సైడ్ వచ్చి కొట్టేస్తుంది. అతిశయం ఏం చేస్తుంది? ఆయన్ని అలాంటి పరిస్థితులు దిగజారు చేస్తుంది. అండ్ మనిషికి చాలా విషయాల్లో మరి ఏంటండి, అది బలం కదా. చారియట్స్ ఒక బలం, రథాలు, గుర్రాలు సంఖ్యను బట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళు? జస్ట్ టేక్ ప్రైడ్ ఆన్ దట్ కదా. అవునా కదా? అవును. ఈ రోజుల్లో కూడా మనుషులు చాలా విషయాల్లో ప్రైడ్,
ఒక మంచి స్వరం ఇచ్చాడు దేవుడు. అమ్మ ఓ పాట పాడతా, నా గొంతు బాగాలేదండి వీడేడు పెద్ద లేకపోతే నా గొంతు బాగాలేదండి చూసావా అంటుంటాడు ఒక్కొక్కటి చూసారా. అంటే చూడండి, కొంతమందికి పైకి ఒక ప్రైడ్, కొంతమంది వెహికల్స్ ఒక ప్రైడ్ అంటారు. ఒక ఆయన తగిలాడు మాకు, వెహికల్ పిచ్చోడు అంట. వెహికల్ పిచ్చోడు అని ఉంటారండి. అంటే మార్కెట్లో ఏ వెహికల్ వస్తే దాన్ని ఏం చేస్తాడు, కొనేస్తాడు. కార్లు కానీ, తర్వాత టూ వీలర్స్ కానీ, దే ఆర్ సో ఏమంటారు, పొసెసివ్, దానికి కావాలంటే. అండ్ కొంతమంది మనీగా పిచ్చోళ్ళు ఉంటారు. మనీ పిచ్చోళ్ళు ఉంటారా, ఉండరా, ఉంటారు. ఆ తర్వాత జాబ్స్ వర్క్ విషయం కొంతమంది ప్రైడ్ ఉంటుంది. కొంతమంది బట్టల విషయం, కొంతమంది కులాల విషయం ఏముంటుంది, వాడు మనోడుగా ఏంటి. మరి కొంతమంది భార్యల విషయం ప్రైడ్, మా భార్య ఏమనుకున్నాం చెప్పడు కానీ బయటికి చాలా బ్యూటీ, తాజ్మహల్ తర్వాత ఏమైనా అనుకుంటా కదా. అంటే చూడండి, మనం కొన్ని విషయాల్లో వేస్ట్ వాటి మీద ఏం చేస్తామంటే పిల్లల విషయం అతిశయించేవాడు ఎట్లా అతిశయించాలంట, ప్రభునందే. దేవుల్లో మనం ఎంతగా ప్రభులో ఎదిగాము, దేవుని విషయాలు మనకు ఎంత తెలుసు, దేవుల్లో ఎంత లోతుగా ఉంది, దేవునితో మన రిలేషన్షిప్ ఉంది, దాంట్లో అతిశయించాలి. మిగతా అన్నీ కూడా ఏమైపోతాయి, అన్నీ ఫేడ్ అవుట్ అయిపోతాయి. అవునా, ఫేడ్ అవుట్ అవుతాయా కదా, అవునా కదా. అందుకని చిన్నప్పుడు ఫొటోస్ పెట్టుకోవాలి దగ్గర, అప్పుడప్పుడు ఏం చేయాలి, చూసుకోవాలి. ఏమని, మన మన కరిగిపోతున్న బ్యూటీ కనిపిస్తుంది అందులో కదా, అవునా కదా. ఒకవేళ బ్యూటీ ఉంటే కరిగిపోతున్న ఫొటోస్ కరెక్ట్గా మనకు తెలుస్తాయి. అవునా, అవును. అప్పుడప్పుడు చూసుకుంటుండాలి, అవునా కదా. పెళ్ళి ఇట్లా టెంట్ మీదలో ఎట్లా ఉన్నాం, ఇప్పుడు టెంట్లో ఎట్లా ఉన్నాం, బిఫోర్ ఆఫ్టర్, అవునా కదా. అది చూసుకోవాలి. చాలా ఏమొస్తుంది మార్పు కదా. అంటే మనం అతిశయించేది ఏమైపోతున్నాయి, ఇట్స్ ఆల్ ఫేడింగ్ అవుట్, మెల్ట్ అయిపోతుంది కదండి. అవును. సామెతలు 21:31 చదవలేరు. సామెతలు గ్రంథం 21:31 వచ్చింది, 21:31 చదవండి. చదవండి. యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు, కానీ యుద్ధ దినమునకు గుర్రాలు ఆధీనపరచుకోవటం ఓకే, కానీ ఏమన్నాడు, రక్షణ, సాల్వేషన్ ఆర్ ఆ యుద్ధంలో విజయం ఎవరిదంట, యెహోవా. అంటే డిపెండింగ్ ఆన్ ద లార్డ్ కదండి. మన ఆలోచనలు, మన తలంపులు కాదు. గమనించాలి ఈ ఉదయం కదా. యెషయా గ్రంథం 31:1 కూడా చదవండి. యెషయా 31:1 చదువుతారా, 31:1. చూడండి 31:1 అమ్మా. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయం నిమిత్తము సొలొమోనుకు కూడా ఒక హాబీ ఉండేది. ఏంటో తెలుసా, ఏంటి, గుర్రాలు తెచ్చుకున్నాడు. ఎక్కడి నుంచి, ఈజిప్ట్ నుంచి. దేవుడు అన్నాడు సొలొమోన్ ఇశ్రాయేల్తో అందరితో, మీరు గుర్రాలు కోసం డోంట్ గో టు ఈజిప్ట్ అన్నాడు. ఐగుప్తు దేశం వెళ్ళొద్దు మీరు. ఎందుకు చెప్పండి, ఎందుకు ఐగుప్తు దేశం వెళ్ళొద్దు, ఎందుకు, అక్కడి నుంచే వచ్చారు, ఆ బానిసత్వంలోనే వచ్చినారు, అక్కడి నుంచి దేవుడు విమోచించాడు. మళ్ళీ అక్కడ పోవద్దు అంటే ఏదో ఒక వంకర ఎక్కడ పోవద్దు, డోంట్ గో బ్యాక్ టు ఈజిప్ట్, అది దేవుడు ఆజ్ఞ. ఎందుకు, ఒకవేళ అక్కడ మళ్ళీ ఆకర్షించబడి మళ్ళీ ఐగుప్తులోకి వెళ్ళిపోతాం, నీ మళ్ళీ బానిసత్వంలోకి వెళ్ళిపోతాం, మళ్ళా నా నుండి దూరం అయిపోతాం, అది దేవుని సంకల్పం. కానీ వీళ్ళు మాత్రం ఏం చేసేవాడు, మాటికి వెళ్ళి అక్కడి నుంచి తెచ్చుకునేవాడు అన్నమాట. ఎవరు, సొలొమోన్ కదా. అదండి దేవుడు ప్లాన్ కూడా అదే. మనల్ని ఈజిప్ట్ అనేటువంటి బానిసత్వం లోకం నుంచి దేవుడు విడుదల చేశాడు. మళ్ళా ఏదో ఒక వర్క్ దాంట్లో ఏం కాకుండా మిక్స్ అయ్యి ప్రయత్నం చేయకూడదు. లోకంలోనే ఉన్నాం కానీ లోకానికి ఎట్లా ఉండాలి, సపరేట్గా ఉండాలి, భిన్నంగా ఉండాలి. చాలా మంది లోకంలో కలిసిపోతున్నాం, అప్పుడే మనం చిక్కుల్లో పడేది.
చూడండి ఎంత ఇంపార్టెంటో. మనల్ని దేవుడు లోకంలో నుండి తీసుకున్నాడు, బయటకు తీసుకొచ్చినాడు. అదే రక్షణ అంటే కదా. చూడండి మొదటి పేతులు అంటాడు, ఏమంటాడంటే ఆశ్చర్యకరమైన తన వెలుగులోని పిలిచాడంట ప్రభు. ఆ పేతుల పత్రిక చూడండి ఏముందో. పేతుల పత్రిక మంచి మాట ఉంది. మొదటి పేతుల మొదటి పేతుల పత్రిక 2:9 అమ్మా, 2:9. మొదటి పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతి సేవలను ప్రచురం చేయ నిమిత్తము అది సరే. అయితే మీరు చీకట్లో ఎక్కడి నుంచి ఎక్కడ పిలిచింట? చీకట్లోంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులో. మళ్ళా చీకట్లోకి వెళ్ళిపోకూడదు కదా, వెలుగులో. ఏమంటే మరి ఐగుప్తుకి వెళ్ళొద్దన్నాడు దేవుడు. డోంట్ గో దేర్, బికాస్ అక్కడ అట్రాక్ట్ అవుతారు. అక్కడ మీరు ఉండిపోయే ప్రయత్నం చేస్తారు. కష్టం కదా, క్రిస్టియన్ లైఫ్ చాలా కష్టం నిజంగా దేవుని కోసం బ్రతకాలంటే కదా. అందుకని తిమోతి ఏమంటాడు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ అందరికి. సో డోంట్ గో టు ఈజిప్ట్ అన్నాడు. ఈజిప్ట్కి వెళ్ళకు, ఈజిప్ట్ దేశంకి వెళ్ళకంటే లోకస్తులతో ఏకీభవించకు, లోకంతో కలిసిపోకు, లోకస్తులు వలే చేయకు. ఇది ఎట్లా అంటే సంథింగ్ లైక్ ఇంత పెద్ద సముద్రం ఉంటుందండి. దాంట్లో ఎన్నెన్నో రకాల చేపలు. అవన్నీ చేపలు మన కోసమే దేవుడు చేశాడు కదా కదా ప్లస్ అంతేనా. మన కోసమే, ఆయన కోసం, మన కోసమే. ఎందుకు ఏం చేయాలి? తీసుకొచ్చి మొక్కాలా? ఏం చేయాలి? పట్టుకొని తినాలి కదా. అవునా కదా? అవునా కదా? అంతే కదా. మరి చేసిన దేవుడు ఎందుకు? అందుకే అవును, మరి ఎందుకు చేశాడు కదా. ఆ బ్యూటిఫుల్ చేపలు మా అక్వేరియంలో పెట్టుకోవాలన్నాడు. కావాలంటే అది కూడా తినొచ్చు. తర్వాత ఈ సొర చేపలు, ఈ చేపలు ఉంటాయి సముద్రం చేపలు, ఏం చేయాలి? తినాలి అంతే. అంతేనా? ఇంకేం చేసుకుంటావా? అంతే. పూర్వం రాకపోతే ట్రై చేయాలి. యూట్యూబ్ ఉన్నంతకాలం మనకేం పర్వాలేదు. అయితే దేవుడి సంకల్పం మాత్రం ఏంటి? మ్యాన్ ఎంజాయ్ చేయడం, ఆహారంగా ఇచ్చడం. అయితే చేపలు వండినప్పుడు మనం మళ్ళీ ఏం వేస్తాం? కూర వేస్తాం, ఉప్పు వేస్తాం. ఉప్పులోంచే వచ్చింది నీరు. ఉప్పు నీళ్ళు ఎంతమంది తాగారు? సముద్రం నీళ్ళు జస్ట్ టేస్ట్ అన్నా ఇట్లా మనం ఆడుతున్నప్పుడు నడక లోపల పోయింది, మింగేసి ఉండే ఎవరు చెప్పకుండా. ఉప్పుగా ఉంటాయి కదా. కానీ ఆ చేపలో కూర వండినప్పుడు మాత్రం ఏం కావాలి? అంటే అంత ఉప్పు నీటిలో ఉన్నా దాని లోపలికి ఏం పోనీయదు. అది ఉప్పు పోనీయదు అసలు. ఒకవేళ పోనిస్తే మాత్రం ఏమవుతుంది చెప్పండి? చచ్చిపోద్ది అక్కడే కదా, డెత్ కదా. ఎందుకంటే దాంట్లో అంత ఉప్పుదనం దాని బాడీ తట్టుకోలేదు. అది పోనీయదు, ఫిల్టర్ చేసేస్తాం. అందుకని చేపలు చూడండి, అది ఈదుతున్నప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఇట్లా గిల్సా ఇట్లా ఇట్లా షేక్ ఇదవుతుంది, ఆన్ ఆఫ్ అయిపోతుంది. ఏం చేస్తుంది? అది వాటర్ తీసుకొని వదిలేస్తుంది. దాంట్లో ఉన్న చిన్న చిన్న ఆక్సిజన్, తర్వాత చిన్న చిన్న క్రిములను, చిన్న చిన్న ప్లాంటన్స్ అంటారు, అది తీసుకొని వదిలేస్తుంది. అంటే తనకు ఏది అవసరమో అది తీసుకుంటుంది అంతే. నేను చదవండి, సినిమా కూడా నేను మంచి మంచి తీసుకుంటున్నాను. దాంట్లోంచి డైలాగులు, మా ఆయన మీద ఏది ప్రయోగించాలి, ఏది కొట్టాలి, ఏది ఏ పాట ఎక్కడ వాడాలి చూసుకున్నాను. అంతేగాని ఏం తీసుకోవట్లేదు దాంట్లో. అవి చాలు. ఏం చేయటానికి? పడేయటానికి, పాడేయటానికి. సీరియల్స్లో కూడా ఏం తీసుకోవట్లేదండి. నేను ఒట్టి అత్త వాళ్ళు ఎట్లా కొట్లాడుకున్నారు చూస్తాను. జస్ట్ మనం అట్లా చేయకూడదు, వెరైటీకి ఎట్లా చేయాలో అది మాత్రం తీసుకుంటాం. సరే, ఆ చేపకు ఆ కండిషన్ ఉంటుందండి, టేక్స్ అన్నమాట. ఏది అవసరం ఆ ఉప్పదనం మాత్రం లోపల రానిదండి. అలాంటి కృప మనందరికీ దేవుడు ఇచ్చింది కదా. చాలామంది మొత్తం అంతా కలిసిపోతారు లోకంలో. సండే మంచిగా ఉంటారు, సండే మార్నింగ్ ఈవినింగ్ ఏమైపోతారు, ఈవినింగ్ కాదు మండే ఏమైపోతారు, నువ్వు పొల్యూట్ అయిపోతున్నావు. అందుకనే దేవుడు అన్నాడు, కొందరు ఏంటంటే రథములను బట్టి, కొందరు గుర్రాలను బట్టి. మనమైతే మన దేవుని యెహోవా యందు ఏం చేస్తామంట? యువర్ లార్డ్ ఈజ్ విత్ యు, డోంట్ వరీ. ఈ లోకంలో నీకు ప్రాపర్టీ ఉండకపోవచ్చు, గోల్డ్ సిల్వర్ హోదా గీదా ఏం లేకపోవచ్చు, డోంట్ వరీ.
దేవుడు నీకు తోడుకున్నా అన్ని ట్రెషర్స్ కన్నా ఆయన ఏంటి? ఒక ఆయన నన్ను అడిగాడు, "ఏండి హైదరాబాద్లో 2 ఇల్లు ఉన్నాయా మనకే" అన్నాడు. ఆవిడ వెస్ట్ గోదావరి. హైదరాబాద్లో 2 ఇల్లు ఉన్నాయండి మీకు అన్నాడు. లేవండి చాలా ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఓ ఆయన ఉద్దేశం ఏం చెప్పండి? బాగా మనిషి కూడా ఎట్లున్నాడో దిట్టంగా ఉన్నాడేమో, ఎట్లా సేట్ లాగా ఉన్నాడేమో కదా. నేను తర్వాత చెప్పిన ఏమి లేవండి, ఆయనతో మళ్ళా చెప్పిన ఏం లేవు, మాకు ఉన్న అమ్మగారికి కట్టించిన ఇల్లు అది సెక్స్ ఉంది, రేపు ఆమె గెడౌట్ అంది ఏం చేయాలి, ఎక్కడ ఫ్లాట్ గిట్ ఎత్తుకొని వచ్చేయాలి. రమ్మంటారు మమ్మల్ని చాలా మంది అమ్మాయి గడలు రెడీగా ఉన్నారు అన్న కదా. ఆల్రెడీ ఇన్విటేషన్ ఉంది, అది చెప్పలే కదా. ఏంటి చూసారా అంటే నేను కొంతమంది ఏమనుకుంటారంటే ఇదే లోకంలోనే వీఆర్ సో అటాచ్డ్. కేర్ఫుల్. ఇది తెలుసా, ఎంత అటాచ్ అయిపోతే అంత డిటాచ్ అవడానికి ఏమైపోతాయి, కష్టం అవుతుంది మనకి, అవునా కదా. ఈవెన్ మనుషులతో కూడా అండి, ఎంత అటాచ్ అయిపోతామో అంత డిటాచ్మెంట్కి ఏమైపోతుంది, కష్టం. అండ్ కొందరు రథాలను బట్టి, కొందరు మరి చారియట్స్ని బట్టి, కొందరు గుర్రాలను బట్టి అతిశయించినట్టు చేయకుందు కాక. ఐగుప్తుకి వెళ్ళకూడదు అసలు, జాగ్రత్తగా ఎంతవరకు ఉండాలి అంతవరకు, ఎంతవరకు మన ఫ్రెండ్స్ అంతవరకు, అవునా కదా. మంచిది, కొంచెం ముందుకు వెళ్దాం. చూడండి ఇంకోటి చేశాడు కొందరు, చూడండి కొందరు హెబ్రీ పత్రిక 13:1 హెబ్రీ పత్రిక 13:1. ఒకటి, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యం చెయ్యి మరొకడి, దాని వలన కొందరు ఎరగకయే. కొందరు ఏం చేశారంట, కొందరు రథాలు బట్టి, కొందరు గుర్రాలు బట్టి అతిశయించారు. ఇక్కడ చూస్తున్నాం కొందరు ఏం చేశారంటే తెలియకుండానే ఆతిథ్యం, హాస్పిటాలిటీ. ఏమంటే ఆతిథ్యం అనేది ఒక ఆశీర్వాదం అండి. కొంతమందికి ఆతిథ్యం అనేది ఏంటి, అస్సలు ఎవరన్నా గెస్ట్లు వస్తే వాళ్ళ మొఖాలన్నీ ఎట్లయిపోతాయి, కన్వర్ట్ అయిపోతాయి అన్నట్టు కదా, కన్వర్ట్. అందుట్లో అప్పుడు ఒక భార్య పడుతుంది అనుకో, భార్య వైపు వచ్చారనుకో, ఇక లోపల ఆమె డకటక భలే డ్యాన్స్ చేస్తుంది లోపల. అదే భర్త వైపు వచ్చాడు, అందరు కాదు కానీ అమ్మాయిలు కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, గివ్ కదా. భర్త వైపు వచ్చారనుకో, ఇంకేంటి కొంత మాడిపోతుంది, ఎక్కడ లేని తలనొప్పులు, ఇంకా ఒళ్ళు నొప్పులు, ఇంకా నడుము నొప్పి, అప్పుడే సర్ది చేస్తుంది. కొందరు తెలియక ఏం చేశారంట, దేవదూతలకు ఆతిథ్యం చెయ్య మరొకటి. ఏంటి ఆతిథ్యంలో ఏముందమ్మా, ఆశీర్వాదం. తెలుసా నీకు, ఇది నువ్వు నేను ముఖ్యంగా దేవుని నమ్ముకున్న మనం నేర్చుకోవాలి. గెస్ట్లు వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలి, హాఫ్ చేయకూడదు, సద్దన్నం పెట్టకూడదు. అలాగే ఒక ఇంటికి వెళ్ళాము మేము ఒకసారి, వెళ్తే పాపం ఆమె ఏమో అంటే సిద్ధపడలేదా ఏమో మరి నాకు తెలియదు. అండ్ ఇంకొంతమంది ఇళ్ళలో ఎట్లుంటుందంటే ఒకవేళ అనుకో, కొంతమంది అంటే అమ్మాయి లేడీ నమ్ముకుంది అనుకో, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కోఆపరేట్ చేయడం, నాన్ కోఆపరేటివ్ మూమెంట్ అది, సహాయ ఏంటది నిరాకరణ ఉద్యమం. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉంటుంది ఇట్లాంటివన్నీ. పాపం ఆమె మాకు అందరికీ వడ్డించింది, అవన్నీ కూడా బయట తెప్పించింది. ఏంటి చపాతీ గిపాతి అవన్నీ తెప్పించి, పప్పు ఎట్లా అనిపించిందంటే వాసన వస్తుంది పప్పు. ఏమన్నా అమ్మా ఇది ఇది కాకుండా ఏమన్నా పచ్చడి గిచ్చడి ఉందా, అది అలాంటివన్నీ నాకే తగులుతుంటాయి. సద్ది పప్పు తెలిసిపోద్దా ఇలాంటి పప్పు వాళ్ళు తెలిసిపోద్దా, ఎట్లా తెలుస్తుంది, వాసన ఒకలాంటి ఈ స్మెల్ వస్తుంది కదా, నో ఇట్ ఉందంటే ఒక పచ్చడి సీసా తీసుకుంది, అది కూడా అయిపోయింది. సో ఆతిథ్యం నువ్వు ఎలా ఇవ్వాలి, మనస్ఫూర్తిగా. అది దేవుడు మెచ్చేది, దేవుడు బహుమతి ఇచ్చేది కదా. ఏమండి కదా. 1 పేతురు 4:9 చదవండి ఏమన్నా. 1 పేతురు 4:9 చదువు 4:9. 1 Peter chapter 4:9 చదువు 4:9. సనుగు కొనకుండా ఒకరికొకడు ఆతిథ్యం చేయండి అన్నాడు. సనుక్కోదండి ఆతిథ్యంతో పాటు. సనుక్కోవడం అంటే ఎంత తింటున్నాడు చూడు, ఇప్పుడే రావాలన్నా, నాకు ఆరోగ్యం బాగలేనప్పుడే
కొంతమంది అతిథులు రాగానే ఇంట్లో వారు రాగానే మొగుడితో గొడవ పెట్టుకుంటారు. ఎందుకు చెప్పండి, ఎందుకు? ఇష్టం లేక కదా. సనుగు కొనకుండా, సనుగుటం అంటే ఆ, ఏమంటారు దాన్ని, ఇట్లా చెప్పుకోవడం. ఆ? లోపల లోపలగా, లోపల లోపల బయట బయట కూడా. కొత్తలేనేమో లోపల, తర్వాత బయట కదా. సనుగు కొనకుండా ఏమండి, ఈ సనుగులన్నీ దేవుడు ఎవరు కనపడకపోవచ్చు, వినకపోవచ్చు. ఎవరు ఎవరు వింటున్నారు? ప్రభు చూస్తున్నారు, వింటున్నారు. సనుగుడు అంటే ఈ అయిష్టతను మాటల రూపంలో చెప్తాడు. లేక ఒకలాగా మాట్లాడతాడు. సర్కాస్టిక్ అంటారు, సర్కాజం. ఇప్పుడే రావాలా? మీ డాడీ ఇప్పుడే రావాలా? పల్లెటూరు నుంచి అలా వచ్చాను, వాళ్ళ చుట్టలు అలవాటు. ఇప్పుడు మోడర్న్ అమ్మాయిలకి చుట్టలకి ఎట్లా అంటే సిగరెట్లు కూడా ఇష్టం ఉండదు కదా. కొంతమందికి మగవాళ్ళకి ఆ సిగరెట్లు అలవాటు. సో భార్యకి భయపడి ఎక్కడెక్కడో తిరిగేసి వచ్చి అది కొట్టేసి వస్తారు అన్న, గివేని వేసుకొస్తారు. ఎందుకంటే ది ఫియర్ యువర్ హార్ట్. ఎక్కడ పోట్ల అంతదని కాదు, కానీ అంటే ఆ స్టేజ్కి వెళ్ళకుండా చూసుకుంటారు అన్నమాట. అండ్ మరి ఇట్లాంటి విషయాలు దేవుడు అన్నాడు, సనుక్కొనకుండా మీరు ఆతిథ్యం ఇవ్వండి. గాడ్ బ్లెస్సెస్ దట్. ఇంకొకటి రోమన్స్ 12:13 చూడండి, 12-13. రోమన్స్ 12:13, 12-13. రోమాపత్రిక 12:13 వచ్చింది. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు ఎలా శ్రద్ధగా. ఇందాక సనుక్కోవద్దన్నాడు, ఏమన్నాడు? శ్రద్ధగా. శ్రద్ధగా అంటే ఇంట్రెస్టింగ్. ఇది మనసు పెట్టి చేయి. మనసు లేకుండా కూడా వంటలు చేయొచ్చు. చేయొచ్చా? చేయొచ్చు. కానీ దేవుడు ఏమన్నాడు? శ్రద్ధగా ఆతిథ్యం చేయండి. శ్రద్ధ అంటే ఇంట్రెస్టింగ్, లైక్ పుట్ యువర్ హార్ట్. నీ హార్ట్ అక్కడ పెట్టింది. ఏడు దేవుడు మెచ్చేది కూడా అదే, శ్రద్ధగా పనిచేయడం. ఏ విద్యార్థి అయినా సరే శ్రద్ధగా చదివితే మంచిగా అయిపోద్ది వాడు జీవితం, మంచి మార్కులు వస్తాయి. ఇక్కడ బుక్ పెట్టుకొని ఇక్కడ స్మార్ట్ ఫోన్ పెట్టుకున్నాడు అనుకో, ఇక్కడ వాట్సాప్, ఇక్కడ ఇది అనుకో. శ్రద్ధ ఉందా నాకు? ఏమన్నట్టు? అశ్రద్ధ అంటాం. చూడండి, మనకి ఇష్టం ఉంటే శ్రద్ధ పెడతాం, లేకపోతే మమ్మీ డాడీ మాట వింటాం. మనకి ఇష్టం లేదు, ఏం చేస్తాం? అశ్రద్ధగా వింటాం. విన్నట్టే ఉంటాం కానీ యాక్షన్లోకి రాదు అది. దేని మాట కూడా కొంతమంది శ్రద్ధగా విన్నట్టే ఉంటారు కానీ చేయరన్నమాట. అశ్రద్ధ. శ్రద్ధగా ఆతిథ్యం చేయండి, అప్పుడు ఆశీర్వాదం కదా. శ్రద్ధగా చదువు, మళ్ళీ 12:13. పరిశుద్ధుల అవసరములలో వాళ్ళు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండు కదా. పరిశుద్ధులు అంటే దేవుని నమ్ముకున్నారు. ఒకవేళ నీడ్స్లో ఉంటే ట్రై టు మీట్. నీకు ఒకవేళ దేవుడు అంత కెపాసిటీ ఇచ్చాడు, మనీ మరి వేరే విషయం. శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వండి, శ్రద్ధగా ఆతిథ్యం చెయ్యండి కదా. అసలు మన మన ఉన్న బట్టలు అసలు నేను అనుకుంటా కొంతమందికి ఉండవు, ఒప్పుకుంటారా? మన ఇంట్లో ఉన్న బట్టలు, చీరలు, షర్టులు, ప్యాంట్లు ఆడు మొత్తం చినిగిపోతున్నా వేసుకుంటుంటాడు అన్నమాట, కుట్టుకొని. అంత అవసరం లేదు మనకి. ఏం చేయొచ్చండి అది? ఇచ్చేయచ్చు. పీపుల్ నో, ఐ మీన్ వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉంటారు, అంత ఇది లేని వాళ్ళు ఉంటారు, అంత ఏమంటారు దాన్ని, కెపాసిటీ లేదు. గివ్ ఇట్ అప్. ఇంకొక కొన్ని సరే అల్మార్ జరగానే అన్నీ మన ఎత్తి మీద పడతాయి. ఏంటి? బట్టలు. అవునా కదా? ఏంటి మనకు అసలు తృప్తి లేదండి. మనిషికి ఏముండదమ్మా, ఉంటుందా? నో సాటిస్ఫాక్షన్. ఎన్ని బట్టలు అన్నా కొను, ఇక అంతే. ఏం బట్టలు కదా. ఇంకోసారి షాపింగ్ కదా, ఇంకొక షాప్కి వెళ్దాం. ఇంకొక ఈ అనుటెక్స్ దాకా ఇంకొక అనుటెక్స్ ఉన్నా ఉంది ఇక్కడ వేసుకున్నా, పది అక్కడ పోదాం. కొంతమంది షాపింగ్ పిచ్ వాళ్ళు ఉంటారండి కదా. షాపింగ్ పిచ్ అనమాట. అది పిచ్ అంటే క్రేజీ.
క్రేజీనెస్ వెళ్తా అంతే. కొంతమంది విండో షాపింగ్ అని చేస్తారు. విండో షాపింగ్ అని తెలుసా ఏంటో? ఉట్టిగా అలా పోయేసి బాబు అది చూపి ఇది చూపి అంటారు, ఒక్కరు తీసుకోవడం. దట్స్ కాల్డ్ విండో షాపింగ్. దేవుడు మనకి దేవుడు ఇచ్చినటువంటి మనకు కొందరు తెలియకి ఆతిథ్యం ఇచ్చారు. మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎవరు ఉన్నారా ఆతిథ్యం ఇచ్చారు కొంతమందికి, వాళ్ళు ఆస్వాదించబడ్డారు. అబ్రహాం గారు ఎవరికి ఇచ్చారు ఆతిథ్యం? యేసయ్యకే అని తెలియదు అసలు కదా. ఒకసారి చూడు ఆదికాండం 18 అధ్యాయం 1 నుంచి 8 వచ్చిన వరకు చదువు. ఆదికాండం 18 అధ్యాయం 18 చాప్టర్ 1 to 8 చదువు. తీసుకొని చదివాను. జెనసిస్ చాప్టర్ 18 1 to 8 చదువు. దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలుకును ఆ. చేసినదంతయు యెహోవా ఇశ్రాయేలును ఐగుప్తు నుండి వెలుపలికి అమ్మ ఏం చేస్తున్నా? ఆదికాండమేనా? మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో ఎక్కడ కూర్చున్నాడు అబ్రహం? సింధూరవనం ఎక్కడ? గుడారపు ఎండవేళ. ఎండగా ఉందండి. అప్పుడు ఏం చేస్తాం? ఎండలో మనం ఎక్కువ ఎండ ఉంటే డెఫినెట్గా బతుకుంటాం కదా. ఎండ అంతే కదా. సమ్మర్ ఫ్యాన్ వేసుకుని ఎండవేళ గుడారపు దగ్గర తలుపు దగ్గర ఎప్పుడు ఉంటాం చెప్పండి మనం? ఎవరికన్నా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కదా. ఎవరైనా వస్తున్నారని చెప్తే మనం వి ట్రై టు రిసీవ్ దెమ్, వాళ్ళ కోసం వెయిట్ చేస్తాం. ఎండవేళ చూడు ఎంత చక్కగా ఉందన్నమాట. ఆ ఎండవేళ గుడారపు ద్వారం నందు యెహోవా అతనికి మిట్ట మధ్యాహ్నం ఉండేది. యెహోవా అతనికి కనబడింది. అతడు అతడు కనులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు యెహోవా అంటున్నాడు. మళ్ళా ముగ్గురు మనుషులు ఎవరు వాళ్ళు? ద ట్రైయూన్ గాడ్ అంటాం. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మళ్ళా ఒకడే కనుక యెహోవా అన్నాడు, యెహోవాలు అన్నాడు, యెహోవా అన్నాడు. తర్వాత ముగ్గురు మనుషులు కనబడ్డారు. చదువు. నిలవబడి ఉండి ఆ, అతడు వారిని చూచి ఆ, గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి ఆ, నేల మట్టుకు వంగి, ఆ. ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ఉమ్, నేను కొంచెము నీళ్లు తెప్పించెదను, దయచేసి కాలు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. ఉమ్. కొంచెము ఆహారము తెచ్చెదను, మీ ప్రాణములను బలపరచుకొనుడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చి తిరనని. ఉమ్. వారు నీవు చెప్పినట్లే చేయమనగా అబ్రహాము గుడారంలోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. ఎవరితో చెప్పారు? 3 మానికల మెత్తటి పిండి తీసుకొని ఏం చేయమన్నాడు? చపాతీ చేయమన్నాడు. ఉమ్, అవును. మరియు ఒక్క నిమిషం. చపాతీ చేయమన్నాడండి. ఎవరిని? 3 మానికలు అంటే ఒక మానిక అంటే 1.5 కిలో. ఒక మానిక అంటే ఎంతమా? 1.5 kg. అంటే 3 అంటే ఎంత? 4.5. అంటే ఒక ఆశీర్వాద ఆట ప్యాకెట్. ఉన్న మనుషులు ఎంతమంది? ఇంతమందికి అంత ఎందుకయ్యా? 3 రెండ్లు లేక 3 తిన్నాడు అనుకో. ఎన్ని మహా అయితే ఎక్కువ ఎన్ని జనాలు తింటావు? 9 10 తింటావు అనుకో. కొంచెం టేస్టీగా ఉంటే 10 తింటావు. ఓ ఏమో అన్ని చపాతీలు ఎందుకు? కొదువు రాకూడదు నా గెస్ట్. ఒక ఏమంటారు ఆశీర్వాద ఆట ఎన్ని రోజులు తింటాం మనం? మా ఇంట్లో అయితే 1 నెలన్నర వస్తుంది అది కదా. నెల 5 kgs 5 kgs చూసారా? చూడండి ఎంత శ్రద్ధగా చేస్తాడు. తర్వాత మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. ఆ, వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచెను. ఒక లేత దూడ, ఒక యంగ్ కాఫ్ తీసుకొచ్చి ఏం చేశాడు? రెడీ చేయమన్నాడు. తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయించుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. వారతనితో, ఈ భార్య అయిన శారా ఎక్కడున్నది? మీకు తెలిసి ఏమైందండి? సో దేవుడు చూడండి, ఆయన వచ్చినప్పుడు మంచి ఆతిథ్యం ఇచ్చాడు, సమృద్ధిగా ఇచ్చాడు. నిన్న మాంసం ఉంటే పెట్టండి రా అనలేదు. నేను మైక్రోవేవ్లో ఏమంటారు ఇది చేసి ఇచ్చేయండి రా అనలేదు. చూసారా? అదండి
అండ్ మరి దేవుడు అబ్రహాంకు ఆశీర్వదించాడు తెలుసా ఏంటో? ఇది అయిపోయిన తర్వాత ఒక వాగ్దానం చేస్తాడు ప్రభు. ఏంటది? ఆ? ఎన్నో రోజుల నుంచి సమస్య ఉంది నీకు అబ్రహాం, నాకు తెలుసు అది. అది తీర్చడానికి వచ్చాను. వచ్చే సంవత్సరం వస్తాను, ఇదే టైంకి వస్తాను. సారా నీకు ఏం చేస్తుంది? కుమారుడు. నేను అనుకుంటా ఫస్ట్ షాక్ తగిలి ఉంటుంది. ఎవరికి? అబ్రహాం. ఎందుకు? అప్పటికే మనోడికి ఎన్ని సంవత్సరాలు? 75-80 సంవత్సరాలు ఉంటుందండి. 80 years. నేను అనుకుంటా ప్రభు ఏంటి ఏమైనా జోక్ చేస్తున్నాడా లేక అంటే ఏమన్నా? ఆ? ఎందుకంటే హ్యూమన్లీ థింకింగ్ నేనంటాను. ఆ సారా అయితే నవ్వనే నవ్వింది అనమాట. ఈ మాట విని సారా షీ లాఫ్ ఎక్కడ? ఇన్సైడ్ లోపల నవ్వుకున్నా. ఏం మాట ఏం చెప్తున్నట్టు బాబు. రెండు మంది చూసారా? కొందరు తెలియకి ఆతిథ్యం ఇచ్చారంట అబ్రహాంకు. దేవుడు నిజంగా ఏమంటారు, గాడ్ గేవ్ హిమ్ ద గిఫ్ట్ ఆఫ్ గర్భఫలం దేవుడు ఇచ్చాడు. ఆమె ఎన్నో రోజులుగా గొడ్రాలని పెట్టిన ఆమెకి దేవుడు ఏం చేశాడు? ఆ నిందని కొట్టేశాడా లేదా? నా సమస్యలు చాలా పరిష్కారం కాకుండా ఉంటాయండి చాలా విషయాలు. ఎందుకంటే మేబీ వీఆర్ నాట్ లిబరల్ ఇన్, మనం ఏదో సమ్ రిజర్వేషన్ ఉందేమో కదా దేవునికి ఇచ్చే విషయం, దేవునికి తీసుకునే విషయం, మరి దేవుని బిడ్డకి ఇచ్చే విషయం, ఏదో సమ్ కైండ్ ఆఫ్ కొండలకి ఎప్పుడు పట్టుకొని ఉంటారు కదా. యెహోవాకి ఇచ్చేవాడెవరు? కాదు, బీదలకు ఇచ్చేవాడెవరు? యెహోవాకి అప్పు ఇచ్చేవాడు. ఇంకొక మాట, ఇంకొక ఆయన ఎవరిని ఇచ్చారండి ఆతిథ్యం? పౌలా? ఎలీషాకి ఇచ్చారు ఆతిథ్యం ఎవరండి? ఎవరు? సునేమిరాలు కదా. ఆమెకు కూడా ఒక సమస్య ఉంది. ఏం సమస్య? పిల్లలు లేరు ఆమెకి. ఎలీషాకి ఎప్పుడైతే హానర్ చేసిందో, ఎలీషాని ఎప్పుడైతే హానర్ చేసిందో దేవుడు ఆమె గర్భాన్ని తెచ్చాడు తెలుసా. చూడండి అసలు చూద్దాం. 2వ రాజులు 4వ అధ్యాయం 8 వచ్చి చూద్దాం. 2వ రాజులు 4:8 చదవండి ఫాస్ట్. 4వ అధ్యాయం 8 వచ్చింది. 2వ రాజులు 4:8. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణముకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతం చేసెను. గనురాలైన ఒక స్త్రీ, నోబుల్ ఉమెన్ కదా, ఆమె బలవంతం చేస్తుంది. ఎవరిని? ఎలీషా గారిని. కనుక అతడు ఆ మార్గంలో వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనం చేయుచూ వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యుద్ధకు వచ్చి చూపుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదము. అతడు మన యుద్ధకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను. పిమ్మట అతడు తన దాసుడైన గెహాజీని పిలిచి, ఈ షూనేమీయురాలిని పిలువుమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలవబడినప్పుడు అతడు, నీవు ఇంత శ్రద్ధ భక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలను? రాజుతో మీకు తెలుసా ఏమైందో? మీకు తెలుసా కదా ఆమె ఏమేమి పెట్టిందంట? ఆతిథ్యం ఇచ్చింది కొన్ని రోజులు. ఇతను ఎవరని చెప్పింది? భక్తిగల దైవజనుడని వాళ్ళ హస్బెండ్కి రికమెండ్ చేసింది. సో ఏం చేద్దామంటే, ఏమండి ఒక పైన ఏం కట్టిద్దాం? ఒక రూమ్ కట్టిద్దాం. దాంట్లో ఒక టేబుల్, దాంట్లో ఒక మంచం, దాంట్లో ఒక ఇంకేంటి దీపస్తంభం, ఇవన్నీ పెడదాం. ఆయన వచ్చినప్పుడు, ఈ ఊరు వచ్చినప్పుడంతా ఏం చేయాలి? ఏం చేసుకోవచ్చు? ఈ కెన్ స్టే. ఆయన పేరేంటి? గెహాజీ. ఆయన ఒప్పుకున్నాడు. ఆ తర్వాత నీకేంటమ్మా, ఏంటి ప్రాబ్లం అంటే, ఏం ప్రాబ్లం ఏంటి? నా యందు ఈ శ్రద్ధాభక్తులు పెట్టడానికి కారణం ఏంటి అంటే, నాకు అన్నీ ఉన్నాయి వెంటనే గ్రహించాడు. బికాస్ ఆ తర్వాత 1 yearకి ఒక సన్. అండ్ నేను అంటున్నాను, పిల్లల కోసం చేయొద్దు అది, కానీ దేవుడు బహుమానం ఇస్తాడు. అది కాన్సెప్ట్ అన్నమాట. అది కాన్సెప్ట్. గాడ్ ఆల్వేస్ రివార్డ్స్. కొందరు తెలియకి దేవదూతలకు ఏం చేశారంట, మరే మార్తలు ఇంట్లో కూడా ఏముండేదండి ఇప్పుడు? ఆతిథ్యం ఇచ్చాడు. ఎవరు తెలుసు ఎంతమందికి ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఆతిథ్యం? ఎంతమందికి? ఎంత? యేసయ్య ప్లస్ 12 మంది శిష్యులు, అంతేనా? ఇంకేమైనా ఉండేవాళ్ళ? ఇక ఆయనతో పాటు ఆయన ఉన్నాడంటే ఏంటి, జనం ఫుల్ ఉండేవారు. అదే మోడర్న్ ఇంటికి వచ్చారు మన ఇంటికి,
ఒక్కడిని రమ్మంటే ఇంతమందిని వేసుకొచ్చాడు ఏంటి బాబు. ఒక్క కాల్ చేయొచ్చు కదా. కదా ఆయన 12 ప్లస్ ఈయన 13 ప్లస్ ఆయనతో పాటు నేను అనుకుంటా కొంతమంది వచ్చారు. వాళ్ళందరికీ శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చేవాళ్ళండి. ఎవరాళ్ళు? దేవుడు వాళ్ళకి మేలు చేశాడు. చెప్పండి ఏం చేశాడు? వాళ్ళ తమ్ముడు చనిపోతాడు, 3 days సమాధిలో ఉంటాడు కదా. గుర్తుందా? ఆయన పేరేంటి? లాజరు. లాజర్ చనిపోయిన తర్వాత యేసయ్య ఆయన లేపటం జరిగింది. అంటే చూడండి, అసలు వీళ్ళకేమో గర్భఫలం ఇచ్చాడు, వాళ్ళకి ఏం ఇచ్చాడు? తన తమ్ముడినే గిఫ్ట్గా ఇచ్చాడు ఆయన. చూడండి, ఇంకా ప్రభు మనకి ఎప్పుడు రుణస్తుడు కాదండి, ఎప్పుడు రుణస్తుడు కాదు. అనుకుంటాం డబ్బులన్నీ అయిపోతున్నాయి, ఎవరు చేస్తాడు అది. నాకు అసలే నడుము నొప్పి, నాకు అసలే ఆరోగ్యం బాగుండదు, నాకు అసలే ఏం బాగుండదు. పైసలు లేని టైంలో ఇంతమంది, కొంతమంది గృహ కూడికలు ఒక పెద్ద ఏంటి ఇంత పెద్ద ఆ ట్యాంక్ మోస్తున్నట్టు ఫీల్ అవుతారు. అసలు అట్లా మనసు ఉన్నప్పుడు ఏం చేయకూడదు తెలుసా? ఏం చేయకూడదు అసలు. మీటింగ్ పెట్టుకోగానే టీ పార్టీ ఇచ్చారు లేదా వాటర్ పార్టీ ఇచ్చారు. మనం ఏమన్నా పట్టుకుంటావా? లేదు. నాకు ఒక ఆమె అందరూ అమ్మ ఏం చేయలేము, పెట్టుకోలేము. ఏముందని పెట్టుకోవడానికి కదా. కొంతమందికి ఎట్లా ఉంటుందండి అసలు పాపం. అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి అని, ఆర్థిక పరిస్థితి బాగుండదు, కానీ కొంతమంది మనసే ఉండదు అనమాట. పెట్టే మనసు ఉండదు కదా. మన కాదు, పెట్టే మనసు ఉండదు కదా. చూసారా, అసలు పెట్టే మనసు ఉండదు. తీసుకునే మనసు ఉంటుందా? ఓ చాలా బాగుంటుంది. తీసుకునే మనసు ఏంటి? ఒకరికంటే 2 కూతుర్లు అంట. దాని పేర్లో ఏం పెట్టాడంటే ఇమ్ము అని పెట్టాడు. ఇమ్ము అంటే ఇమాన్యుయల్ కాదు. అదేంటి ఇమాన్యుయల్ కాదు, ఎవరు? ఈ ఎప్పుడు కొంత మనసు ఏంటి? ఇప్పుడు గివ్ నాట్ సారీ టేక్ అంతే. ఎప్పుడు ఇవ్వండి, నేను మాత్రం ఇవ్వను కదా. అండి కొందరు తెలియక దేవదూతలకు అతిథించారు. ఇంకొందరు ఏం చేస్తారు చూడండి, కొందరు ఆలస్యం అని ఎంచుకుంటున్నారండి. రెండో పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. చూడండి, 2 పేతురు 3:9. కొందరు ఆలస్యం అనుకుంటున్నారు. కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు నీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఏమండి, యేసయ్య వచ్చేస్తున్నాడు అంటే ఇప్పుడు చెప్పడం కూడా ఆపేశారు. ఎందుకు? చాలా తక్కువైపోయిందంట మెసేజ్ కదా. యేసయ్య వస్తున్నాడు తక్కువైపోయింది. ఏమంటారు? అయితే కొందరు ఏమనుకుంటారంటే ఇప్పుడే కాదు, ఇంకా చాలా టైం ఉంది, లోకమంతా ఏమైపోవాలి, అదైపోవాలి, ఇదైపోవాలి అని ఆడు ఊహనం. దేవుడు అంట ఎందుకు రావటం లేదో ఒక కారణం చెప్తాడు పేతురు ద్వారా. ఏంటిది? దాని తగులుతుంది జాగ్రత్త. అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మన మీద ఏం పెట్టుకున్నాడంటే దేవుడు దీర్ఘశాంతం. అంటే నువ్వు మారాలని దేవుడు ఏం చేస్తున్నాడు? ఓపిక పడుతున్నాడు. మనం చూడండి అనుకుంటాం మా ఆయన మారాలండి, మారాలి. ఎప్పుడు మారుతాడా? ఎందుకు ఆయన దేవుడు ఏం చేయట్లేదు? లేక దేవుడు ఆయనకి ఎందుకు పాఠం నేర్పించలేదు? కొమ్మపడదు. దేవుడు ఎందుకంటే ఏం చేయట్లేదు? ఆయన దీర్ఘశాంతంగా, అంటే ఇంకా వాళ్ళ లైఫ్ని ఏం చేస్తున్నాడు? పొడిగిస్తున్నాడు. ఇంకా పొడిగిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. మన ఎడలో కూడా అండి దేవుడు దీర్ఘశాంతం. చూసారా, మనం చేసే పనులు, మనం చేసే ఆలోచనలు అన్ని ప్రభు చూస్తూ ఎందుకు కామ్గా ఉన్నాడా దేవుడు? కామ్గా ఉన్నాడు. ఎందుకు చెప్పు? ఈస్ గివింగ్ 1 more ఛాన్స్ ఫర్ అవర్ రిపెంటెన్స్. మనం మార్చుకోవాలి మన యాటిట్యూడ్, మన ఆలోచన, లేక మన జీవితం మార్చుకోవాలి. దేవుడు ఏం చేస్తున్నాడంట? ఇంకా టైం ఎక్స్టెండ్ చేస్తున్నాడు, ఇంకా ఆయుష్ ఇస్తున్నాడు. కరోనాలో అంట ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇప్పుడు 2 yearsలో సుమారు 5 కోట్లు తెచ్చుతారా మొత్తం టోటల్ వరల్డ్. 5 కోట్లు 50 లక్షల మంది అని కదా, 50 లక్షల మంది
మొత్తం ప్రపంచంలో. మన దేశంలో ఎంతమంది? మన దేశంలో ఒక 5 lakhs అంతేనా? ఓకే, 5 lakhs. ఇంతకీ మనం బతికే ఉన్నాం ఎందుకు? ఇంకా దేవుడికి కృప. ఇంకా నువ్వు మార్మల్స్ పొందలేదేమో, అందుకని దేవుడు ఏం చేస్తాడు? మీకు తెలుసా ఒక విచిత్రం, మన చుట్టుపక్కల అందరూ పోతున్నారండి, మనం దేవుడు అట్లా కాపాడుతున్నాడు ఎందుకు? ఇంకా దేవుడు ఏం చేస్తాడు? 1 more ఛాన్స్. ప్రభు కోసం జీవించు, ప్రభుకు నీ హృదయం ఇవ్వు, బ్యాప్టిజం తీసుకో, దేవుని కోసం బ్రతుకు అని చెప్పడానికే దేవుడు ఏం చేస్తాడు? వాయిస్ని ఎక్స్టెండ్ చేస్తాడు కదా. దానికి చావుకి ఏం లేదు. స్త్రీ అని పురుషుడు తేడా ఉందా? లేదు. అబ్బాయి ఏమంటారు, పెద్దవాళ్ళని ఏజ్ ఏం సంబంధం ఉందా? అస్సలు లేదు. దానికి చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ఏమన్నా ఏం లేదు. ఇప్పుడు సేవకుడని నాన్ సేవకుడని అది కూడా పోయింది. అది కూడా పోయింది. ఎవరినో తీసుకెళ్ళిపోతుంది కదా, అది కూడా పోతుంది. అప్పుడు ఇంకా నేను కాపాడుతాను. ఎండు చూస్తాను దేవుడు ఆయా టైంలో పరిస్థితుల ద్వారా మాట్లాడుతుంటాడు. నీకు అర్థం చేసుకున్న హృదయం ఉండాలి, కానీ పరిస్థితుల ద్వారా, సర్కమ్స్టాన్సెస్ ద్వారా. ఇప్పుడు మన అందరూ ఏమంటారు, ఏదో అనుకో, మనం పోతున్న ట్రాఫిక్లో మనమే జారి కింద పడ్డామనుకో, మనకు ఒక లెసన్ ఏంటది? ఏమో దేవుడు ఏదో మాట్లాడుతున్నాను, అట్లా ఒకసారి మాట్లాడుతాడు. ఒకసారి అదే సర్కమ్స్టాన్సెస్ బట్టి ప్రభు ఏం చేస్తాడని మాట్లాడతాడు, పరిస్థితులను బట్టి. ఇంకోటి ఏం తెలుసా, ఇంకొక దేవుని పద్ధతి ఇంకోటి ఉంది. డైరెక్ట్ వాళ్ళని కొట్టాడు తిట్టాడు, కానీ ఇంకొకరిని కొడతాడు, ఇంకోటి తిట్టాడు. అంటే మనం ఏం కట్టడానికి అలర్ట్ అయిపోయాడు కదా. ఇప్పుడు కరోనాలో ఎవరెవరో డమాల్ అని పోయారండి. మనకేం చెప్తున్నాడు చెప్పండి దేవుడు? నువ్వు ఎంత స్ట్రాంగ్ చూడు అన్నాడా? అట్లా తీసుకోకండి. మరి ఏంటి? జాగ్రత్త కదా, బీ కేర్ఫుల్. సో గాడ్ స్పీక్స్ అండి డిఫరెంట్ మెథడ్స్లో. ఒకటి డైరెక్ట్గా కొట్టకపోయినా వేరే వాళ్ళు దెబ్బలు కొట్టారు అనుకో, మనకు అర్థమైంది, మన అలర్ట్. కొంతమంది జీవితాలు నేర్చుకోవాలి అసలు. అందుకని దేవుడు అన్నాడు, కొందరు ఆలస్యం అని ఎంచుకోకుండా, రెక్లెస్గా, కేర్లెస్గా ఉండకుండా, ప్లీజ్ అండర్స్టాండ్, అర్థం చేసుకో. ఏంటి? దేవుడు నీ ఎడల నా ఎడల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. పాపంలోనే జీవిస్తున్నట్టు రిపెంట్ అవ్వాలి. నీ పాపం విషయం ఏం కావాలమ్మా? పశ్చాత్తాపడాలి. దేవుడికి ఇష్టమైనటువంటి హృదయం ఏదో తెలుసా? పశ్చాత్తాప హృదయం. పశ్చాత్తాపానికి ఆపోజిట్ ఏంటంటే ఏంటి? రివర్స్ అవ్వడం. నేనేం చెప్పాను? నేను చూసినావా? నేనేం తప్పలేదు. సండే స్కూల్ యూత్ మీటింగ్ కదమ్మా. ఎస్. ఏంటి మరి టైం రిపెంటెన్స్, నీ రిపెంటెన్స్ కోసం దేవుడు టైం ఇస్తాడు. కొంతమంది ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతారు. వాళ్ళతో దేవుడు ఏం చెప్తున్నారు చెప్పండి? దాంట్లో కారణం చదువుకోలేదు సరిగా, ఇంకా ఫేస్బుక్ వాట్సాప్ చూడటం మానేసి లేక శ్రద్ధగా మనసు పెట్టు. ఇంకా నీ ఫెయిల్ అయిపోతే నీకు వేరే థింగ్స్ ఉండవు. అవునా కదా? కొంతమంది ఏమనుకుంటారు, ఏదో ఒకటి పోయి చదివి ఎవడు బాగుపడ్డాడు, ఈ ఫిలాసఫీ వద్దాను. చదవకుండా ఫెయిల్ అయిపోయారు, చదవకుండా బాగుపడని వాళ్ళు ఉన్నారు, చదివిన వాళ్ళు మంచి చదివిన వాళ్ళు బాగుపడ్డారు లేదు. బాగుపడటానికే దేవుడు ఇంకా అవన్నీ ఏర్పాటు చేశాడు. అంతేగాని తిక్క ఫిలాసఫీలోకి పోయి ఏం చేయకూడదు? దేవుడు ఇచ్చిన సదవకాశాన్ని దుర్వినియోగం చేయగలరు. చాలా మంది అట్లా ఈ ఫిలాసఫీలోకి వెళ్తున్నారు. ఏమని? ఎవడు చదువు బాగుపడ్డాడు పోయి, ఇట్లాంటి ఫిలాసఫీ మాట్లాడే వాళ్ళకి పాపం చిన్న జాబ్స్ ఉంటాయండి. చాలని జీతం, చాలని స్టేజ్ అని. కానీ ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేదు, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేయలేదు, వాడుకోలేదు. లైక్ గాడ్ గివ్స్ ఆపర్చునిటీస్ మన ప్రగతి కోసం. అవి వాడుకోకపోతే మన చిక్కులు అంటే తర్వాత దినాల్లో బాధపడాల్సి వస్తుంది. ఇప్పుడు సార్ అమ్మాయిలు ఏమో బాగా చదువుకుంటున్నారు, అబ్బాయిలు ఏంటి ఏం చేస్తున్నారు? గోలికి
చదువుకోవాల్సిన టైంలో ఏం ఆడుతున్నారు? గోళీలు. లైఫ్లో ఒక స్టేజ్కి వస్తావు, అప్పుడు ఏం చేస్తావు? అయ్యో ఒకప్పుడు నేను చదువుకుంటే ఎంత బాగుంది, ఇప్పుడు కూర్చొని చదవటానికి బుర్ర ఏమైపోతుంది? రిజర్వేషన్ అయిపోతుంది. ఇది ఎక్కడ లోపలికి, అంతే కదా. ఇప్పుడు మనసు మన బాధ్యతలు పెరిగే కొద్దీ బుర్ర కూడా ఏమైపోతుంది? ఏం చదరా? ఎస్, కొన్ని వాటిలో అని చెప్పేసి నేను ముగించేస్తాను. అపోస్తల కార్యాలు 3:19 చదవండి. 3:19 అమ్మా, యాక్ట్స్ 3:19 చదవండి. అపోస్తల కార్యంలో 3:19 చదవండి. 3:19. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలమును వచ్చినట్లును ఆ, నీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును నీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి. అది మీ పాపములు తుడిచివేయబడినట్లు ఏమన్నాడు? మారు మనసు పొంది తిరుగుడు. ఎక్కడ తిరగాలి? ఆయన వైపు. తిరగండి అంటే రోడ్డు మీద కాదు కదా. మీరు మారు మనసు పొందండి. దేవుడు చూడ మంచి మాట వాడండి. ఆ ఒక్క లైన్ చదవమా. నీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి. మారు మనసు నుండి తిరుగుడు. ఫస్ట్ చదువు ఇంగ్లీష్ చదువు. 3:19 ఆ ఒక్క లైన్ మాత్రం చదువు. ఒక్క లైన్. Repent then and turn to God so that your sins may be wiped out. so that your sins may be wiped out. మంచి మాట వాడే కదా. రిటర్న్ మళ్ళా రిపెంట్ దెన్ and turn to God so that your sins may be wiped out. so that your sins may be wiped out అంటే తెలుసా ఏంటో? రిపెంట్ అంటే పశ్చాత్తాపం. ఇప్పుడు చూడండి, మనకి నేను చాలాసార్లు చెప్పినాను, 2 రకాల పాపం. ఒకటి జన్మ పాపం, ఒకటి కర్మ పాపం. జన్మ పాపం అంటే మమ్మీ డాడీ నుంచి కాదు, ఆడమ్ నుంచి వచ్చిన సిన్ అంట. మన బ్లడ్లోనే ఉందన్నమాట అది. అండ్ ఇప్పుడు తర్వాత మనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి తెలిసి చేసే వాటిని డిసొబీడియన్స్, బూతులు, చెడ్డమాలు, చెడ్డాలు, ఇవన్నీ వాటి విషయం ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపపడవాలి. అంటే అండ్ రియలీ సారీ, నేను చేసిన విషయం ఏంటి, నిజం ఒప్పుకున్నా, క్షమించ, ఇది రిపెంటెన్స్. అండ్ అప్పుడు ఎప్పుడు ఏ వ్యక్తి అయితే అలా చేస్తాడు వాడు పాపం ఏమైపోతుంట వైప్డ్ అవుట్. అంటే బోర్డు మీద అన్ని రాసిన ఏమైతే తుడిచేసాడు. ఇది జరగనంత కాలం నీకు ఒక డేంజర్ ఉంది. ఏంటో తెలుసా? ఏ క్షణాన నువ్వు చచ్చిపోయినా నీకు ఒకటి కాసుకోవాలి. ఏంటది? 6 అగ్ని కదా. లాస్ట్ వచ్చినమ్మా Matthew 4:17 చదవండి. Matthew 4:17. మత్తయి సువార్త 4:17 చదువు. 4:17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించినది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొంది. ఇంగ్లీష్ చదవమా. 4:17. From that time Jesus began to preach. Repent for the kingdom of heaven is at hand. End hand is near. Okay sir. Repent. చూడండి, ప్రభు కూడా రిపెంట్ ఇది పశ్చాత్తాప విషయం ప్రీచింగ్ చేశాడు. నువ్వు పశ్చాత్తాపడకపోతే నువ్వు చేసిన మేలు, అంటే నువ్వు చేసిన పాపం, దుష్టత్వం, దుర్మార్గం, లేక దేవుడికి అవిధేయత చూపించలేదు, ఈ చిన్న చిన్న విషయాలు ప్రభు విషయంలో పశ్చాత్తాపడకపోతే నీకు పాప క్షమాపణ లేదు. పాపిగానే చనిపోతావు, పాపిగానే నువ్వు ఎండ్ అయిపోతావు. అది జరగకుండా ఉండాలి. దేవుడు మన ఇళ్ళలో ఏం చేస్తున్నాడండి? దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఇంకా ఛాన్స్ ఇస్తాడు, ఇంకా ఆలోచిస్తాడు, ఇంకా హెల్త్ ఇంకా ఎక్స్టెండ్ చేస్తాడు, ఈ లైఫ్ ఎక్స్టెండ్ చేస్తాడు. ఎన్నో ప్రమాదాల నుంచి, చిక్కుల నుంచి గాడ్ ఈస్ ఎక్స్టెండింగ్. 3 సంగతులు చెప్పాను. కొందరు ఏం చేశారు చెప్పండి? కొందరు రథాలను బట్టి ఎక్సెట్రా అతిశయించారు. మనకైతే ఏంటి అవన్నీ? యెహోవాను బట్టి. వాళ్ళేమో కుప్ప కూలిపోయినారంట. మనమేంటి? మనం చక్కగా నిలబడి ఉన్నాం. ఎందుకు? మన ట్రస్ట్ ఎవరి మీద? దేవుని మీద, ఇటర్నల్ గాడ్ మీద మన ట్రస్ట్. గుర్రాలు, రథాలు ఇవన్నీ పోతాయి. నెక్స్ట్ ఇంకో కొందరు ఏం చేశాడు?
కొందరు తెలియకి ఆతిథ్యం ఇచ్చారు. 3 విషయాలు చెప్పాను. ఎలా ఆతిథ్యం ఇవ్వండి మనం శ్రద్ధగా ఇవ్వాలి, తర్వాత సనుక్కోకుండా, తర్వాత తర్వాత అంతేనా? 3 సార్లు చెప్పాను. ఇంకోటి ఉంది, అవకాశం వచ్చినప్పుడు అంతా. అబ్రహాం ఇచ్చాడు ఆతిథ్యం, తర్వాత ఎలీషా గారు ఎవరామె శూనేమి, తర్వాత మార్తా మరియా ఇంట్లో స్థితిలో ఉండేవాళ్ళు. సో గాడ్ బ్లెస్ దెమ్. మన ఇల్లు కూడా ఆశీర్వకరంగా ఉండాలంటే ఎప్పుడు ఆతిథ్యం. వచ్చిన వాళ్ళకి ఏం చేయకూడదు, కొనుక్కొని మొహం తిప్పుకొని మూతి తిప్పుకొని ఉండకూడదు. ఉన్న దాంట్లో ఏం చేశారా, గాడ్ బ్లెస్సెస్ దట్ హౌస్ కదా. అలాంటి కృప మనందరికి ఇచ్చింది కాక దేవుడు. కొంతమందికి ఉమెన్ కండి అసలు ఇవ్వబుద్ధి కాదు, అదే చేయబుద్ధి కాదు. ఇంట్లో అన్ని ఫుల్గా ఉంటాయి పప్పులు ఉప్పులు, కానీ స్పెండ్ చేయబుద్ధి కాదు. ఏం చేస్తావు, చూసి ముడుచుకోవాలి. అంత పెద్ద హిమాలయాలు ఉన్నాయి, ఏమైనా లాభం ఉందా? ఏం చేయాలి దాన్ని? చూసి ముడుచుకోవాలి. మన జీవితాలు అంతే కదా, అవునా కదా? అంటే మళ్ళీ నేను చెప్పినా కదా ఇందాక ఒక ఉంది వాళ్ళకి, ఒకవేళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చారనుకో, అప్పుడేంటి ఏ కడుపు నొప్పి ఉండదు, ఏం నడుము నొప్పి ఉండదు, తలనొప్పి వస్తలు ఉండదు, అన్ని మాయమే, చిటికలు అయిపోతాయి. కానీ వీళ్ళకి మాత్రం చేయడం ఏంటి, అట్లాంటి వాటిని మనందరం ప్రభునందు జయించింది కాక. 3వదండి, కొందరు ఏం చేశారంట, కొందరు ఆలస్యం ఎంచుకుంటున్నారంట. ప్రభు నీ ఎడల నా ఎడల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు, ఈస్ గివింగ్ టైం ఈ లైఫ్ మెండ్ చేసుకోవడానికి. మనం ఎవరొస్తులు ఏమనుకుంటుందా, ఇప్పుడు ఎందుకయ్యా నాకు భక్తి, పెళ్ళి కానీ తర్వాత పిల్లలు అవనైన తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేస్తాం, రిటైర్మెంట్ అప్పుడు దేవుని పట్టుకుంటాం. మనం రిటైర్మెంట్ వరకు ఉంటామో లేదో ఏంటి, అసలు రేపు సూర్యోదయం చూస్తామో లేదో మనకే డౌట్. చిన్న ప్రార్థన చేద్దాం, ఒక్క నిమిషం మనం వాళ్ళ చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఆ తర్వాత మరి ప్రభు నందు ముందుకు సాగుతాం. అందరూ కూడా తలలో వచ్చిన కళ్ళు మూసుకున్నాం. ఉన్న స్థలంలోనే వీలుంటే మోకరిద్దాం, వీలుంటే మోకరించి మరి మనం ప్రభు నందు ప్రభా అవునాయన, నేను ఇంకా పశ్చాత్తాపడలేదు, ఇంకా నా పాప విషయం, నా అవిధేయత విషయం, నా అవిశ్వాసం విషయం నేను ఇంకా రిపెంట్ కాలేదు ప్రభా, ఈ కృపా ఇవ్వు ప్రభా అని ప్రార్థన చేసుకో. నీకోసం నువ్వే యూ ప్రే ఫర్ యువర్ సెల్ఫ్ కదా. కొందరైతే ఇలాంటి పనులు చేస్తున్నారు, మనం చేయకూడదు. మరి ఈ లోకంలో నువ్వు నేను కలిసిపోతామేమో ఆలోచన చేద్దాం, సెట్ చేసుకుందాం. మన బ్రతుకులు మనం మరి ప్రభుకి అప్పగించుకుందాం. చిన్న ప్రార్థన చేయండి, ఎవరికి వారే చేసుకోండి. చిన్న ప్రార్థన ఎవరికి వారే మరి ప్రభులో మరి ప్రభు ఈరోజు మాట్లాడిన 3 విషయాలు మనం తిరిగి మననం చేసుకొని ప్రభుత్వం సెట్ చేసుకొని ముందుకెళ్దాం. చిన్న ప్రార్థన చేయండి, వానక్క ప్రార్థన చేసిన తర్వాత మరి బలలోకి వెళ్ళిపోవాలి.